హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నెంబర్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల జాబ్ అప్డేట్స్ కానీ లేదా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి పెట్టడం జరుగుతుంది. మీరు మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అనేవి మీకు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి యూనియన్ బ్యాంక్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. బ్యాంక్ ఎంప్లాయీ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, అంటే బ్యాంక్ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికైతే ఇది ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకి క్వాలిఫికేషన్ అనేది ఏ డిగ్రీ అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. లా కానీ లేదా ఇంజనీరింగ్ కానీ లేదా ఎనీ డిగ్రీ, మనకి ఏ డిగ్రీ అయినా సరే మీరు కంప్లీట్ చేసి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మిగతా డీటెయిల్స్ అనేవి నేను మీకు వీడియోస్లో మాట్లాడతాను. అంటే డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మీకు వీడియో చివరిలో కూడా నేను చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ డేట్, అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 5/2/2024 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ పబ్లిష్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ and assistant manager vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఏజ్ లిమిట్ అయితే సరిపోతుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చేయాల్సి ఉంటుందని అయితే క్లియర్గా చెప్పారండి. అనేది చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 850 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరెవరికి అంటే జనరల్ కేటగిరీ కానీ, ఓబీసీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 850 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడెడ్ అన్ని ట్యాక్స్ కలుపుకొని మీకు 850 రూపాయలు అయితే ఛార్జ్ అనేది పడడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసి 175 రూపాయలు అయితే మీరు చేయాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. మీరైతే ప్రతిదీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మాస్టర్ పే, వీసా, రూపే, దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. బట్ మీరైతే ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూడండి, మనకి 3/2/2024 నుంచి 23/2/2024 వరకు. ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని మనకి 20 డేస్ అయిపోయి టైం ఇవ్వడం జరిగింది. అండ్ మన వీడియోలో మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాం కదా, అక్కడ మీరు డేట్స్ టైం అనేది 20 డేస్ ఇచ్చారు కదా, ఆ 20 డేస్ మీరైతే వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. అండ్ మీరైతే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఆ అప్డేట్స్ని చూసి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయడం వల్ల మీకు సర్వర్ అనేది స్లో అవ్వడం కానీ లేదా పేమెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం ముందే ప్రయత్నించండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ముందుగానే చూడండి. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే లాస్ట్ వరకు చూడండి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అంటే చూడండి, మనకి వేకెన్సీ అయితే చాలా రకాల వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఏజ్ లిమిట్ అనేది 21 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రతిదానికి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు, 27 కాదు 20 సంవత్సరాల నుంచి మీరు 45 ప్లస్ 50 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే చాలా పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ పరంగా అయితే మనకి చాలా పెద్ద రిక్రూట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ రిలవెంట్ కానీ లేదా బీటెక్ కానీ, పీజీ కానీ, ఎంటెక్ కానీ ఏ క్వాలిఫికేషన్లో మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీకంటూ సపరేట్గా ఏదో ఒక కేటగిరీలో అప్డేట్స్ అనేవి తగులుతూ ఉంటాయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ లింక్స్ ఒకసారి చూసినట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రీడ్ దట్ ఫుల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ ఇంకో పాయింట్ అయితే మనకి బ్లూ మార్క్తో క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ పాయింట్ అయితే ఒకసారి చదవండి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ సరిపోతుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, చదివి అప్లై చేయండి. ఇది ఇన్నిసార్లు ఎందుకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్లోనే మ్యాక్సిమం డీటెయిల్స్ అనేది తెలుస్తుందండి. మీరు ఎలిజిబిలిటీయా కాదా, మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదనేది మ్యాక్సిమం మీకు నోటిఫికేషన్ చదవడం అనేది తెలిసిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నేను లింక్ అయితే ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ ఉంది. మీరు ఇప్పుడు ఎంతవరకు చూడండి ఒకసారి చూడండి. క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీకు అక్కడైతే డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ వరకు చూడమన్నాం కదా, దీనికోసమే అండి. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ బ్లూ మార్క్తో అండర్లైన్ చేశాం కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లోనే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసే విధంగా క్లిక్ చేయడం వల్ల మీకైతే వెంటనే యూనియన్ బ్యాంక్ సంబంధించి అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. ఏదా అంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను కదా,
ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. నేను ఫుల్ నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ అనేది తెలుసుకున్న తర్వాత మీకు చెప్తున్నానండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకోండి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయింది. తర్వాత మనకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ సెక్టర్కి సంబంధించి రిలీజ్ అయ్యాయి ప్రతిదీ ఎక్కడైతే మనకి ఇచ్చారండి. మీరైతే ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు. అప్పుడైతే మీరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. మీ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారో ఆ కేటగిరీకి సంబంధించి మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్, మీరు ఎవరైతే ఈ యూనియన్ బ్యాంక్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేయండి. ఎందుకంటే మీకు మన వీడియోస్ చూడకపోయినా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదంటే ఎగ్జామ్ డేట్స్ కానీ లేదా నోటిఫికేషన్లో ఇంకేమైనా మార్పులు చేసినట్లయితే మీరు అప్డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. బ్లూ మార్క్ అండర్లైన్ చేసి అక్కడ క్లిక్ చేసాం కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా యూనియన్ బ్యాంక్ సంబంధించి ఓపెన్ అవుతుందండి. డైరెక్ట్ లింక్ అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరైతే ఫాలో అవ్వచ్చు. ఇక్కడైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది యూనియన్ బ్యాంక్ సంబంధించి. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి ఆల్రెడీ అక్కడ హైలైట్ అయ్యి కనబడుతుంది కదా, డేట్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి. ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి న్యూ అని చెప్పి ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ ప్రతిదీ అప్డేట్స్ అండి. ఈ అప్డేట్స్ అనేవి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎక్విప్మెంట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, దానివల్ల వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఏ కేటగిరీ అయిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, మీరు తెలిసింది అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవ్రీ సండే మన ఛానల్ లైవ్ అయితే కండక్ట్ చేస్తామండి. ఇది వచ్చేసి మెయిన్ పాయింట్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ లైవ్లో ఏంటంటే ఆ వారం మొత్తం మీద రిలీజ్ అయిన నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఆ లైవ్లో అయితే చెప్తున్నాం. అది కూడా సండే ఈవినింగ్ అయితే 7 to 8 PM అయితే మనం కండక్ట్ చేస్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దానివల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అనేవి ఇన్స్టా అండ్ వాట్సాప్లో అయితే అందిస్తానండి. ఇది ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే ప్రతి లింకు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ప్రతి లింకు చెక్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ బుక్స్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంతవరకు చూడనట్టయితే ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.